ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అనేది దేవునికి ఇష్టుని చేస్తుంది. దేవుణ్ణి నమ్మాలి, ఆయన ఫలాన్ని అనుగ్రహిస్తారని చెప్పి విశ్వసించాలి. ఎప్పుడైతే విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తామో ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. మనకి జీవితంలో విశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. మన జీవితంలో ఇష్టమైనవి దేవుని ద్వారా పొందుకుంటాం. అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ విశ్వాసమే అబ్రహామును నీతిమంతునిగా మార్చింది, నీతిగా జీవించేటట్లు చేస్తుంది. ఆ నీతే దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేసింది. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ ఆ విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా మార్చబడి దేవుని ద్వారా అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో ప్రతి అవసరాన్ని పొందుకొని దేవుని ద్వారా మేలులు పొందుకొని దేవునికి సాక్షులుగా దేవునికి విధేయులుగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. విశ్వాసంతో దేవుని ద్వారా కార్యాలు పొందుకొని అభివృద్ధి ఫలాలతో నింపబడవలసిందిగా దేవుని యొక్క సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడారు కనుక దేవ, విశ్వాసం అనేది మా యొక్క జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తుంది కనుక విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పి నీకు వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది కనుక దేవ, విశ్వాసంతో ఉంటూ ఆ విశ్వాసము ద్వారా నీకు ఇష్టలుగా జీవిస్తూ నీకు ఇష్టమైన వారుగా ఉంటూ నీ ద్వారా ఫలాలు ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దీవుల్లో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.